జై శ్రీరామ్. మిత్రులారా, ఈ మధ్య మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు. చాలామంది ఈ డిజిటల్ అరెస్ట్ అని, తర్వాత డిజిటల్ స్కామ్ అని, ఓటీపీ స్కామ్ అని, లేకపోతే మ్యారేజ్ బ్యూరో స్కామ్ అని, ఇట్లా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. అంటే ఇందులో ఎక్కువ భాగం ఎవరున్నారంటే కన్నా విశ్రాంత ఉద్యోగులు, అంటే రిటైర్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి చాలా విజ్ఞానం ఉంది, చాలా సర్వీస్ ఉంటుంది, వయసు ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుకొని ఉంటారు, అయినా కూడా బోల్తా పడుతున్నారు అనమాట. ఎవడో ఒకడు వస్తాడు, ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తేనే వీళ్ళు ఆశపడి వలలో పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముందేమనుకున్నాము మనం, చిన్న చిన్నగా వేల రూపాయల్లో ఓటీపీ స్కామ్ అనేది వచ్చింది. అంటే ఎవరైనా చిన్నవాళ్ళు ఉంటే కానీ వాళ్ళని ఓటీపీ అడుగుతారు. మీది పాన్ కార్డు కానీ, ఏటీఎం కార్డు, ఇంకొక డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ రెన్యువల్ చేస్తున్నాము, ఇది కొత్తగా వచ్చింటుంది ఓటీపీ, మీరు నాకు చెప్పండి అంటారు. అంటే మన ఖాతా నెంబరు, ఫోన్ నెంబరు వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు. ఇంకా తర్వాత ఏంటంటే ఇదే ఓటీపీ చెప్పేస్తే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఇవన్నీ వివరాలన్నీ వాళ్ళకు వచ్చేసినాయి. దాంతో వాళ్ళు సులభంగా కూడా మోసాలు చేయడం మొదలుపెట్టారు. అది తెలియక మన వాళ్ళు ఏంది, ఎవరో కొత్త వాళ్ళు ఫోన్ చేశారు, బెదిరిస్తున్నారు, బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశారు, బ్యాంకు అధికారులు ఫోన్ చేశారు అని చెప్పి వెంటనే ఓటీపీ చెప్పేసి డబ్బులు పోగొట్టుకున్నారు. దాని తర్వాత ఇది చిన్నగా అనుకున్నాం కదా, తర్వాత లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించే ఈరోజు చెప్పదలుచుకున్నాను. లక్షలు కోట్లు ఎలా అంటేనా, డిజిటల్ అరెస్ట్, మీది పాన్ కార్డు పనిచేయదు, ఏటీఎం కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, బ్యాంక్ ఖాతాను స్తంభింపజేస్తామని చెప్పేసి ఇట్లా బెదిరిస్తారనమాట. బెదిరిస్తేనే ఇక్కడ ఆ ఫోన్ తీసుకున్న వ్యక్తి చాలా భయపడిపోతాడు. భయపడిపోయి వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెట్టేస్తాడు. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే చెప్పేస్తాడు. తర్వాత ఇప్పుడు ఓటీపీ వచ్చి ఉంటుంది చెప్పండి అంటే చెప్పేస్తున్నాడు అనమాట. ఇట్లా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోనీ ఏమైనా చదువురాని వాళ్ళ వీళ్ళు అంటే అది కాదనమాట. బ్యాంకు మేనేజర్లు, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, వాళ్ళ సతీమణులు, ఇట్లా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంకా ఈ వివాహం సంబంధించినవి ఉంటాయి కదా, ఈ మ్యారేజ్ బ్యూరోలు, వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ మోసాలు అనమాట. మన ఫోన్ నెంబర్లు, మన పేరు, ఇవన్నీ వాళ్ళు అమ్ముకుంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇట్లా తీసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్, అంటే మోసం చేసే వాళ్ళు, వెంటనే మనల్ని బురిడి కొట్టించాలని చూస్తారనమాట. అంటే వాళ్ళే చెప్తారనమాట, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మాకు మీ నెంబర్ ఇచ్చారు, ఏదో నేను మాట్లాడుతున్నాను, మీకు ఇష్టమేనా అని ఏదో డూప్లికేట్ ఫోటో పెడతారు. పెడితే మనం అది నిజం అనుకుంటాం. తర్వాత వాళ్ళు నుండి మా కష్టాల్లో ఉన్నాము, ఇన్ని లక్షలు ఇవ్వండి అంటారు. వెంటనే కొంతమంది డబ్బులు ఇచ్చేస్తారు. అట్లా మోసపోతున్నారు అన్నమాట. ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మోసపోకూడదు, అదే ముఖ్య ఉద్దేశం. మీరు మోసపోకుండా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు మోసపోకుండా ఉంటారని నా ఉద్దేశం. ఫోన్ చేసి ఎవరో ముక్కు తెలియని వాళ్ళు మనతో మాట్లాడితే మనం వివరాలన్నీ చెప్పేస్తుంటాం అనమాట. కానీ కొంతమంది మన వివరాలు ముందే తెలుసుకొని మనకు టోకరా వేస్తుంటారు. అదేంటంటే మ్యారేజ్ బ్యూరో స్కామ్. మ్యారేజ్ బ్యూరోలో మన వివరాలన్నీ ముందే ఇచ్చింటాము, మన అకౌంట్ నెంబర్ ద్వారా వాళ్ళకి డబ్బులు పంపించింటాము. కాబట్టి చాలా వివరాలు మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళు ఆ వివరాలను అమ్ముకుంటారు. చాలా చోట్ల జరిగేది ఇదే. ఇక్కడ కాల్ సెంటర్లో ఉద్యోగులు వివరాలన్నీ కూడా అమ్ముకుంటారు అన్నమాట. వాళ్ళకి జీతం సరిపోదని చెప్పేసి, వాళ్ళవి టెంపరీ ఉద్యోగాలు కదా, ఇది ఇట్లా అమ్ముకుంటే కన్నా వాళ్ళకి ఎక్కువ సీడీలో ఎక్కడైనా రికార్డ్ చేసుకుంటారో అమ్ముకుంటారు అన్నమాట. ఇప్పుడు ఫోన్ చేస్తారు, కొంతమంది నగ్నంగా ఫోన్ చేస్తారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్తారు కదా. అప్పుడు మనము వీడియో కాల్ ఆన్ చేస్తాం, వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా అని. నగ్నంగా వీడియో కాల్ చేసి దాన్ని, వాళ్ళ వీడియోను మన వీడియోను కలిపి వేరే వాళ్ళకి పంపిస్తున్నాము, దీన్ని వైరల్ చేసేస్తాము, మీరు డబ్బులు పంపాలా లేకుంటే మీరు అరెస్ట్ అవుతారు అని బెదిరిస్తారు. దాంతో చాలామంది భయపడిపోయి వేలు లక్షలు వాళ్ళకు సమర్పించుకుంటారు. కానీ అది నిజం కాదనమాట. అంటే వాళ్ళ బెదిరింపు నిజం కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ మన వాళ్ళు ముందే భయపడిపోతారనమాట. ఏం చేస్తావో చేసుకో అంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు. తర్వాత మ్యారేజ్ బ్యూరో అని చెప్పాను కదా, మ్యారేజ్ బ్యూరో ఎట్లా ఉంటుందంటే, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళు మీరంటే మాకు ఇష్టము, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇట్లా చెప్తారు. చెప్పి ఇప్పుడు హర్షసాయి ఉదంతం మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఏంది, మిత్రా శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2 కోట్ల రూపాయలు తీసుకొని పరారై వెళ్ళిపోయినాడు అనమాట. అట్లనే చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో ఉంటారనమాట.
కొంతమంది అమ్మాయిలు డబ్బు తీసుకొని వెళ్తారు, కొంతమంది అబ్బాయిలు డబ్బు తీసుకొని వెళ్తారు. కానీ ఎక్కువగా మోసాలు జరిగేది ఏంటంటే ఇక్కడ పెద్దగా రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, భార్య చనిపోయి కానీ భర్త చనిపోయి కానీ వీళ్ళని ఎక్కువ మోసం చేస్తున్నారు అనమాట. వాళ్ళకు చెప్తారనమాట, మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం, మీకు మీ పేరు మీద బిల్డింగ్ రాసిస్తాము, కానీ ఇప్పుడు మాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఒక 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, అవి సరిపోలేదు ఇంకొక 10 లక్షలు ఇవ్వండి అంటారనమాట. ఇద్దరు అలానే మోసం చేస్తున్నారు. అంటే ఇక్కడ మగవాళ్ళు మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎవరో ముసలాయన, ఆయనకు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక్కడ వరంగల్లో ఒక ఆయన ఉన్నాడు, ఒంగోలులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఒంగోలు ఆయన పెళ్లి చేసుకుంటాను ఎవరో అమ్మాయి ఫోటో పంపిస్తే వెంటనే మోటార్ సైకిల్లో ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర చైతన్యపురి ఉంటుంది, అక్కడికి వచ్చేసినాడు. ఆమె కలిస్తూనే ఇట్లా నాకు ఖర్చు, హాస్పిటల్ ఖర్చు ఉంది, 30,000 ఇవ్వండి, ఇప్పుడే ఇచ్చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పింది. ఆ 30,000 తీసుకొని పరారై వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని ఈయన ఏం చేశాడు, ఈ QTV ఉంటుంది కదా, ఈయన చింతపండు నవీన్ కుమార్ అంటే ఫేమస్ అయిన పేరు తీన్మార్ మల్లన్ అనమాట. ఆయన టీవీ ఉంది ఏదో QTVలోకి వచ్చి ఆ ముసలాయన మొత్తుకున్నాడు. అలాగే వరంగల్లో కూడా ఇంకొక ముసలాయన ఏంటి, ఎవరో బెంగాల్ నుంచి డాక్టరు నిన్ను పెళ్లి చేసుకుంటారంటే ఆ ముసలాయన కూడా ఏంటి డబ్బులు పంపించేశాడు, 30,000 పంపించాడంట. ఈయన 30,000 పంపించాడు ఒంగోలు ఆయన, ఈ వరంగల్ ఆయన కూడా 30,000 పంపించాడు. ఇంకా అంతే, డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్, ఏం పలికేది లేదు, ఏం లేదు. వీళ్ళు వచ్చి మొత్తుకుంటే ఏమవుతుంది. ఇలా చాలామందిని అనమాట, రిటైర్ అయిన వాళ్ళను, లేకుంటే ఇది భార్య చనిపోయిన వాళ్ళను, భర్త చనిపోయిన వాళ్ళను, వీళ్ళందరినీ కూడా ఈ పెళ్లి పేరు మీద మోసం చేస్తున్నారు. మరి మీరు అందులో చిక్కుకోకుండా ఉండాలని నా విన్నపం. ఆన్లైన్ ద్వారా మనకు ఫోన్ చేసి ఎక్కువ మోసాలు చేస్తున్న వారు ఏ రాష్ట్రం వాళ్ళంటే జార్ఖండ్, బీహారు, బెంగాల్ అనమాట. వీళ్ళు ఏంటి ఎక్కడో దూరంగా పోతారు, గుజరాత్ కానీ లేకపోతే మహారాష్ట్రకు, ఇక్కడ పోయి అక్కడ సిమ్ తీసుకొస్తారనమాట. సిమ్ కార్డు తీసుకున్న తర్వాత అక్కడికి మళ్ళీ వాళ్ళ సొంత రాష్ట్రం వెళ్ళిపోతారు. పోలీసులు ఏంటి ఎక్కడ సిమ్ కార్డు ఇది ఉంది అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎక్కడో గుజరాత్లో ఉంటుంది. వాళ్ళు గుజరాత్ పోతే అక్కడ ఆ పర్సనే ఉండడు. అంటే వీళ్ళు బీహారు, బెంగాలు, జార్ఖండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మోసాలు చేస్తుంటారు. అంటే వాళ్ళ డబ్బులు, వాళ్ళకంతా ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, వాళ్ళంతా కూడా తెలుసు వాళ్ళకి ఏంటి, వీళ్ళు ఎవరు అక్రమంగా ఎవరైనా కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా, బ్యాంకులో కోట్ల రూపాయలు ఎవరికైనా ఉన్నాయా అని చూస్తారు. కోట్లు ఉద్యోగంలో సంపాదించిన వాళ్ళ బంధువులకు వాళ్ళు మోసగాళ్ళు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు, అంటే సంవత్సరంలోనే డబల్, 2 సంవత్సరాల్లో డబల్, లేకుంటే 6 నెలల్లో రెట్టింపు చేసేస్తాం, మీరు ఈ యాప్లో పెట్టేసేయండి డబ్బులు అని చెప్తారు. ఆ యాప్ ఏంది కొద్ది రోజుల వరకే పనిచేస్తుంది, అది చాలా తర్వాత మన డబ్బులు అక్కడ పంపించిన తర్వాత వాళ్ళ ఖాతాలోకి చేరుతాయి, తర్వాత ఆ సైట్ అనేది మూసేస్తారనమాట. ఇట్లా చాలామంది మోసపోయినారు. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణ అని CBIలో మాజీ అధికారి ఉన్నాడు కదా, ఆయన కూడా అంతే అనమాట. డబ్బులు బాగా సంపాదించిన, రిటైర్ అయిన తర్వాత హాయిగా ఉందా అని అనుకుంటే వాళ్ళ భార్య 2.5 కోట్లు ఈ షేర్ మార్కెట్ దాంట్లో పెట్టిందట. ఇంకొక ఆయన రక్షణ దళంలో పనిచేసిన ఆయన రిటైర్ అయినా ఆయన 2 కోట్లు పోగొట్టుకున్నాడు. బ్యాంకు అధికారి ఒక ఆయన, బ్యాంకు మేనేజరు, ఆయన కూడా అంతే, ఏదో డబ్బులు పెద్దగా సంపాదిద్దాం అనుకున్నాడు. అంటే ఎక్కువ డబ్బులు త్వరగా సంపాదించుకోవాలా అంటే మన దగ్గర ఇన్ని కోట్లు ఉంటాయి, 10 కోట్లు ఉంటాయి కదా, ఇంకా సరిపోలేదు మాకు. అంటే రిటైర్ అయ్యి 70 సంవత్సరాల వయసు ఆయనకు ఆ డబ్బులు సరిపోక ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అని 75 సంవత్సరాల ముసలాయన ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా, తన దగ్గర ఉండే డబ్బులను రెట్టింపు చేసుకోవాలా త్వరగా అని చెప్పి 13 కోట్లు ఈ షేర్ మార్కెట్ దాంట్లో పెట్టేసినాడు. వాళ్ళు ఏదో యాప్ చెప్పారు, అక్కడికి ఖాతాకు బదిలీ చేశాడు అన్నమాట. బదిలీ చేస్తేనే ఆ వెబ్సైట్ మూసేస్తే ఆయన ఎవరికైనా చెప్పుకుంటాడు, మళ్ళీ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారో అది అయ్యే పని కాదనమాట. ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఏంటి, వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, వేరే దేశం వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ వాళ్ళకు లక్షల్లోనే వాళ్ళు ఇచ్చింటారు, ఇక్కడ ఖాతాదారులకు, అంటే మోసం చేసిన వాళ్ళకు. అసలు సూత్రధారి వచ్చేసి మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ, లేకుంటే ఇంకా ఆఫ్రికన్ దేశాల్లో ఉంటారనమాట. మన వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియక ఏంటంటే కళ్ళు మూసుకొని ఇంకా రెట్టింపు డబ్బులు వస్తాయిలే అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏదైతే వెబ్సైట్ మనకు చెప్పారో ఆ వెబ్సైట్లో డబ్బులు పెట్టేస్తున్నారు.
చాలామంది మోసపోతున్నారు అనమాట. ఈ షేర్లు ఏంటి తక్కువ ధరకు వస్తాయి మీకు మార్కెట్లో, ఇప్పుడు 100 రూపాయల షేర్ ఉంది అనుకోండి, దాన్ని మేము 50 రూపాయలకే కొంటాము అని ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ అంట. అలా అది వందల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి పరారైపోయినారనమాట. ఇంకా ఇలాగే చాలా నవహీరా షేక్ అని ఆమె చాలా డబ్బులు అన్నాడు, వందల కోట్లు డబ్బులు వసూలు చేశారు, మాయమైపోయినారు. అసలు ఏంటి ఈ వయసులో మనము బ్యాంకులో ఎందుకు పొదుపు చేసుకోకూడదు అని ఎవరు అనుకోలేదు. వాళ్ళు ఏంటంటే సింపుల్ వడ్డీ ₹1 వడ్డీనే వస్తుంది బ్యాంకులో, అంటే ఇప్పుడు 7% వస్తుంది అనుకోండి, అది మాకు సరిపోదు. ఏం సరిపోదు, పెన్షన్ వస్తుంటుంది. 13 కోట్లు ఎన్ని సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టగలరు? 75 సంవత్సరాల మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఆ 13 కోట్లు ఆయనకు సరిపోవా? కానీ ఇక ఏం చేశాడు, అత్యాశతో అక్కడ పెట్టేశాడు, పాపం డబ్బులన్నీ పోయినాయి. ఇట్లనే చాలా మంది అనమాట అత్యాశ అంటే ఎక్కువ ఆశ అనమాట. ఇంకా రిటైర్ అయిన తర్వాత నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకోవడం లేదు. ఎవరు ప్రశాంతంగా ఉంటారని అనుకోకుండా ఆయన డబ్బులు ఇంకా సంపాదించాలా, ఎందుకోసం సంపాదించాలా తెలియదు. చాలా మంది అంతేనమాట. 4 ఇళ్ళు ఉంటే ఇంకొక 2 ఇళ్ళు కావాలి, ఇప్పుడు 10 కోట్లు ఉంటే ఇంకా 20 కోట్లు కావాలి. అది యువకులు ఏదైనా అనుకుంటే పర్వాలేదు, ఏదో ఇంకా పెద్ద భవనం కొనుక్కోవచ్చు నేను, లేకుంటే ఇంకా ఈ సౌకర్యం ఉండొచ్చు అని. కానీ రిటైర్ అయిన తర్వాత అంటే పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకున్న ఉద్యోగులకు ఇంత ఆశ ఉంటే గిన మరి మోసపోక ఏమవుతుంది? మరి మీరు చూడండి ఎంతమంది మోసపోతున్నారో. మీరు మాత్రం మోసపోకూడదని నేను కోరుకుంటున్నా. తర్వాత సమాజంలో జరుగుతున్న విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.